చిత్తూరు జిల్లా కుప్పంలో నకిలీ యాప్తో మోసాలకు పాల్పడుతున్న వరుణ్ అనేటువంటి వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. ఏటీఎం వద్ద నగదు తీసే వ్యక్తులను టార్గెట్ చేసి డబ్బులు తీసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నకిలీ యాప్తో నగదు బదిలీ చేసినట్లు చూపించి డబ్బులు తీసుకుంటున్నాడని గుర్తించారు. వెంటనే నిందితుడిని పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ అబ్బాయి వేరే ఏదో డెసిషన్లో ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, అమౌంట్ పంపించినాడు. అమౌంట్ అబ్బాయికి సక్సెస్ కాలేదు, క్యాష్ తీసుకుని వెళ్ళిపోయినాడు. నిన్న ఒక లేడీ దగ్గర సేమ్ అదే పని చేసినాడు. ఇక్కడ 5 స్టార్ దీంతో వచ్చేసి పైన క్యాషియర్ దగ్గర వాళ్ళ దగ్గర ఒక 3,000 తీసుకున్నాడంట. సేమ్ ఇదే పని పని చేసినాడు. 5 స్టార్ వాళ్ళు తెలియకుండా పోతే అమౌంట్ మీకు అకౌంట్కి వేస్తాను, నాకు క్యాష్ ఇస్తారా అనేసి అడిగాడు. సరే అనేసి నేను స్కాన్ నెంబర్ చెప్పిన తర్వాత నెంబర్ కాదు స్కాన్ ఇవ్వమని చెప్పాడు. స్కాన్ చూపించిన తర్వాత ఏదో యాప్ ద్వారా మాకు అమౌంట్ వేసాడు. అమౌంట్ అయితే నాకు క్రెడిట్ అవ్వలేదు, కానీ అమౌంట్ తీసుకునేసి ఇలా చాలా మందికి చేశాడంట. ఇలా జరగకుండా జరగాలనేసి కొంచెం జాగ్రత్త. నెంబర్ నాకు అకౌంట్కి వస్తుందేమో అనేసి నేను ఏదో యాప్ ద్వారా టిక్ మార్క్ పడింది, నేను చెక్ చేశాను, కానీ నాకు అమౌంట్ రాలేదు. ఆ యాప్ ఏదైనా అడిగే లోపల ఆ వ్యక్తి కనపడలేదు నాకు. ఇప్పుడు దొరికాడు కాబట్టి అడిగి తెలుసుకునేసరికి ఏదో యాప్ల ద్వారా అమౌంట్ వేస్తున్నాడు. ఇట్లా జరగకూడదు అనేసి మీకు హెచ్చరిస్తున్నాము. దయచేసి ఇలా జాగ్రత్త పడమని వేడుకుంటున్నాను. ఇదే విషయము ఇంకో మా అన్న దగ్గర వచ్చి ఇలానే చేస్తాననేసి ఆ అన్న నాకు కాల్ చేశాడు. నువ్వు ఇతనే కాదని చెప్పి ఒకసారి చూడు వచ్చేసరికి చూసేసరికి అతనే. దయచేసి మా అన్న కూడా అలా జరగకూడదు, మీకు ఇలా జరగకూడదు అనేసి కోరుకుంటాను. సంక్రాంతి టైంలో 3,000 తీసుకున్నాడు. ఏటీఎం కింద వచ్చేసి ఐఓబి దగ్గర. నేను 5 స్టార్లో పనిచేస్తూ ఉంటా. కస్టమర్ ఈఎంఐ డబ్బులు తీసుకొచ్చి పైన వెళ్ళే టైంలో ఇట్లా ఫోన్పేకి వేస్తాను 3,000 ఇవ్వండా అనేసి తీసుకున్నాడు. సరే నేను హడావిడిగా సరే అబ్బాయి అడిగినాడు కాబట్టి ఇచ్చినాను. నేను చెక్ చేసుకోలే హడావిడిలో పడింది అనేసి సక్సెస్ఫుల్ స్క్రీన్ షాట్ చూపిస్తున్నాడు. దాని తర్వాత నేను కూడా అదే విధిగా పైన వెళ్ళిపోయినా. నా అకౌంట్లో డబ్బులు ఉండింది, నేను అదే విధిగా నేను కట్టాల్సిన బిల్లు కూడా కట్టేసినాను. మళ్ళీ నాకు తేడా కొట్టింది, ఒక 3,000 తక్కువ వచ్చింది అనేసి చెక్ చేసుకుంటే తీరా చూస్తే మన అమౌంట్ పడలేదు సర్టెన్ టైంలో. నాకు ఇంకా జరిగి కూడా నాకు ఆల్మోస్ట్ ఇది ఒక 1 వీక్ దగ్గర అవుతా ఉంది. ఇప్పుడు ఇంక కింద ఏదో సౌండ్ జరుగుతుందని చూస్తే వాడే అని తెలిసి నేను ఇక్కడ రావడం జరిగింది. నా 3,000 కూడా రికవర్ అయింది. మీరు ఇంకొకసారి కన్ఫర్మేషన్ చేసుకొని ఎలాంటి వరకు కానీ ఇవ్వండి. మెసేజ్ వచ్చినాక మీకు డబ్బులు అనేది ఇవ్వండి.